బీసీ జనగణనలో కులగణన చేపట్టాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు నిరాహార దీక్షకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు సంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ఎస్సీ ఎస్టీలకు కులగణన చేపడుతూ బీసీలను చేర్చకపోవడం అన్నారు. 11 ఏళ్ల నుండి నరేంద్ర మోదీ పరిపాలన కొనసాగిస్తూ బీసీలకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలపై మొగ్గు చూపడం హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్ర ప్రధానమంత్రికి 10 డిమాండ్లతో సమర్పించడమే కాకుండా పోస్టు ఉత్తరాలను కూడా రాసి పంపించామన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు నిరాహార దీక్షను చేపట్టడం జరిగిందన్నారు. రేపు సికింద్రాబాద్లో జరిగే పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి బీసీలకు కులగణన చేపడతామని వాగ్దానం చేస్తే హనుమంతరావు నిరాహార దీక్ష నిర్వహిస్తారన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు విచ్చేసి హనుమంతరావుకు సంఘీభావం తెలిపారు. ఈరోజు జనగణనలో కులగణన కూడా చేయాలని, బీసీ వర్గాలను కూడా జనగణనలో చేర్చాలని పోరాటం చేస్తూ ఈరోజు పెద్దలు హనుమంతన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు తన నివాసంలో ఈ యొక్క మౌన దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణ దీక్షలో మేము కూడా మా మహిళా కాంగ్రెస్ తరఫున పాల్గొనడానికి వచ్చాము. అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందని గ్రహించి ప్రధాని మోదీ గారి మీద ఇక్కడ ఈ పోరాటం నిర్వహించడం జరిగింది. ప్రధాని మోదీ ఒక బీసీ అయి ఉండి కూడా బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చాడు. 60% ఉన్న బీసీలకు న్యాయం చేసే దిశగా మేమందరం కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాము. రాబోయే కాలంలో కూడా ఈ యొక్క పోరాటాన్ని మేము ఉధృతం చేయడానికి నిర్ణయించుకున్నాము. ఎందుకంటే 60% ఉన్నారు బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చాడు. గత 11 సంవత్సరాల వీళ్ళ కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రధాని మోదీ గారు కూడా మొత్తం అన్యాయం చేస్తూ వస్తున్నాడు. ఒక బీసీలకు ఇట్లాంటి అన్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంది మన భారతదేశం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి వర్గానికి చెందినవాడై కూడా బీసీలకు న్యాయం చేసే దిశగా ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిగా జనగణన చేసి బీసీలకు న్యాయం చేసే విధంగా 42% రిజర్వేషన్ బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదం చేస్తే దానికి కూడా సంవత్సర కాలం పాటు నుండి కూడా ఈ యొక్క మోదీ గారు లోక్సభలో ఆమోదం పెట్టకుండా అడ్డు వేస్తూ వచ్చారు. దీన్ని బట్టి గ్రహిస్తే మీరు ప్రజలందరూ కూడా గ్రహించాలని కోరుకుంటున్నాను. ప్రధాని మోదీ ఎంత అన్యాయం చేస్తుండో, బీసీల పట్ల ఎంత ఇదిగా ఉన్నాడో చూడండి, గమనించండి. అలాగే ఓబీసీ మహిళా రిజర్వేషన్ బిల్లులు కూడా లేకుండా చేయడం జరిగింది. నారీ శక్తి వందన్ 2023 మహిళా రిజర్వేషన్ బిల్లులో 33% ఎస్సీ ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలను కూడా చేర్చాలని మా మహిళా కాంగ్రెస్ తరఫున ఆల్ ఇండియా అధ్యక్షురాలు అలకలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణక గారి ఆధ్వర్యంలో మేము పోస్టు కార్డుల పైన సంతకాల సేకరణ చేస్తున్నాము. మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తున్నాము. దాదాపు ఈ 2 నెలల కాలం ఈ సంతకాల సేకరణ చేసి రేపు తెల్లారితే నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వస్తున్నాడు. గతంలో నేను ఓబీసీ ఎంపీస్గా 3 సార్లు కలిసా. మా జనాభా ఎక్కున్నది, మాకు సరి అయిన న్యాయం జరగాలంటే ఒక సెపరేట్ మినిస్ట్రీ అండ్ దానికి సరి అయిన బడ్జెట్ పెట్టాలి. దానితో పాటు 1931లో కులగణన జరిగింది, ఆ తర్వాతే జరగలేదు. మీరు చేయాలంటే ఆనాడు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ 2008లో అన్నాడు చేస్తాడు, చేయలే. కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసి 4,500 కిలోమీటర్లు జరిగినాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతులను, నిరుద్యోగులను, అట్టడుగున ప్రజానీకాన్ని కలిసిన తర్వాత నేను ఎస్సీ ఎస్టీలకే అనుకున్న అన్యాయం, కానీ ఇవాళ ఓబీసీలకు కూడా ఎక్కువ జరుగుతుంది. కనుక వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దేర్ రైట్ విల్ బి దేర్ అన్నాడు. ఆ తర్వాత అది తెలుసుకున్నాక తెలంగాణలో 10 జిల్లాలు తిరిగాం. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్యను పిలిచి కామారెడ్డిలో 42% చేశాడు. ఆ తర్వాత బిల్లు పెట్టాడు, 150 కోట్లు శాంక్షన్ చేశారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన ఆర్డినెన్స్ తీస్తే అది గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ లేస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వచ్చిండు. ఢిల్లీలో కిషన్ రెడ్డిని అడిగిండు, అయ్యా మీ ప్రధానమంత్రిని కల్పిస్తే మేము మా బాధ చెప్పుకుంటామంటే ఆయన అయినా ఇప్పుడు ఇవాళ ఎస్సీ ఎస్టీలు అయ్యో ఇవాళ తప్పనిసరిగా మా నిజంగానే మాది 60%, ఎందుకంటే 62% వచ్చింది కనుక తప్పనిసరిగా గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టారు. నాకు సబ్జెక్ట్ కూడా ఓబీసీ ఇచ్చిండ్రు.
ఇంత మంచి ఛాన్స్ ఇవ్వదని కూర్చున్నాయి నిజం చెప్తున్నా మళ్ళా 100 సంవత్సరాలు అయితే చేయాలా ఏది రాజకీయాలకు అతీతంగా మన జేఏసీ మీటింగ్ పెట్టిరు జాజ్లా సీట్ నాయకత్వంలో అందరూ వస్తున్నారు వచ్చేటట్లేదు ఎందుకంటే వాళ్ళకు ఉన్నది గవర్నమెంట్ కాబట్టి ఏదైనా ఏ ప్రధానమంత్రి రాష్ట్రాలలో ఏ విధంగా ఓడగొట్టాలని ఉన్నది ఏ విధంగా గద్దె మీద ఎక్కాలని ఉన్నది కానీ మా పేదోళ్ళ మొట్ట మీద ఎందుకు కొడతావురా బాబు 60% ఉన్నటువంటి మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు మా పిల్లలు చదువుకోవద్దా మా పిల్లలు బర్రుగాయనా ఎడ్లుగా అరేయ్యారు మా పిల్లలు కూడా చదువుతూ అంటున్నారు అదెందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు సావిత్రి పూలేతో చదువు చెప్పించు కనుక నా ఉద్దేశంలో ఇది జరిగే వరకు ఆఖరి ఛాన్స్ ఇది ఇప్పుడు గిన కాకపోతే కాదు కాబట్టి నేను కూడా ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నా ఆమరణ నిరాదీక్ష సస్టైన్ 60 కోట్ల మందికి లాభం చేసిన వాళ్ళు అయితే నా ఉద్దేశం దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తుంది ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళు కూడా అందులో బీసీ నాయకులు ఇక్కడ